చక్కగానే ఇన్స్పైరింగ్ గా ఉంటాయి మీకు కూడా. ఓకేనా? నవ్వద్దు, సీరియస్ గానే వినండి. ఇప్పుడు నేను నా గురించి చెప్పుకోబోతున్నాను. నేను ప్రతిరోజు ఉదయం 6:30కి నిద్ర వేస్తాను, రీడింగ్ చేస్తాను, బ్రష్ చేస్తాను, ఫ్రెష్ అవుతాను, బుక్స్ బ్యాగ్ లోకి చదువుకుంటాను, స్కూల్ కు వస్తాను. స్కూల్లో టీచర్స్ బాగా పాఠాలు చెప్తారు. టీచర్స్ బాగా పాఠాలు చెప్తే నేను బాగా వినిపించుకుంటాను. క్వశ్చన్లకు ఆన్సర్ బాగా చెప్తాను. మధ్యాహ్నం భోజనం స్కూల్లో చేస్తాను, చాలా రుచిగా ఉంటుంది. మిడిల్ క్లాసులోకి వస్తాను, రైటింగ్ చేస్తాను, టీచర్స్ చెప్పే వింటూ వర్క్ డైరీలో ఎక్కించుకుంటాను. పిల్లలతో హాయిగా గేమ్స్ ఆడుకుంటాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అవి స్నాక్స్ తింటాను. ఎక్సర్సైజ్ చేస్తాను. రీడింగ్ అండ్ రైటింగ్ చేస్తాను 8:30 వరకు. 8:30కి టెంపుల్ కి వెళ్తాను. టెంపుల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత భోజనం చేస్తాను, పడుకుంటాను. నా స్కూల్ అంటే చాలా ఇష్టం, అది ఇంటిగా ఉంటే చిరాకు. నేను పెద్ద అయినాక సోజా అవ్వాలనుకుంటున్నాను. దానికి చిన్నప్పటి నుంచి సరఫరా చదువుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరో చెప్పింది కాదు, నేను చెప్పలేదు. ఏమో తన సొంతంగా తను వచ్చి చెప్పిన విషయాలు ఇవి. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే 6th క్లాస్ నుంచే ఆ గోల్ పెట్టుకున్నాడు చక్కగా. ఆ గోల్ రీచ్ అవ్వడానికి తను ఏం చేయాలో చేస్తున్నాడు. నిజంగా ఫోన్ చూడట, టీవీ చూడట, చూసినాం 5 minutes అంతే. అలాగా అందరూ ఉంటే కనుక మన స్కూల్ చాలా బాగుంటుంది. అర్థమైందా? మీకు ఇన్స్పిరేషన్ గా ఉంటుందని తనతో ఈ మాటలు చెప్పించాను నేను. ఆల్రెడీ తన ఫీల్ అవుతున్న విషయాలు ఇవన్నీ కూడా. సో పవన్ చెప్పిన మాటల్ని మీరు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆ ఫోన్స్ తోనూ టీవీలతోనూ ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా బుక్స్ తో స్పెండ్ చేశారంటే మీరు కూడా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. ఓకే, ఇది